నేను డాక్టర్ మహేష్ రెడ్డి, ఇంటర్వెన్షన్ ఏడియాలజిస్ట్, స్టార్ హాస్పిటల్స్. సో ఈ స్ట్రోక్ అనేది మీకు ఆల్రెడీ అందరూ ఎక్స్ప్లెయిన్ చేసింటారు కదా. మనకి పక్షవాతం అట్లా ఏమైనా సిమ్టమ్స్ వచ్చినప్పుడు యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ హాస్పిటల్కి రావాల్సి ఉంటుంది. అలా వచ్చినప్పుడు ఒక 4.5 hours వరకు అయితే ఒక ఇంజెక్షన్ ఇస్తారనమాట, థ్రాంబోలైటిక్ ఇంజెక్షన్ అని. ఆ తర్వాత బ్లడ్లో క్లాట్ ఉంటే ఇంజెక్షన్ ఇవ్వలేము అనమాట. సో అప్పుడు ఇంటర్వెన్షన్ రేడియాలజిస్ట్ అని మా స్పెషాలిటీ తరపున ఒక కెథెటర్స్ పాస్ చేసి, స్టెంట్లు కానీ కెథెటర్స్ కానీ పాస్ చేసి ఆ క్లాట్ని తీసేస్తాం అనమాట. దీన్ని మెకానికల్ థ్రాంబెక్టమీ అంటారు. ఇది ఒక 24 గంటల వరకు చేయొచ్చు. బట్ ఎంత అర్లీగా వస్తే అంత మంచిది. ఎందుకంటే మన టైం అయ్యే కొద్దీ బ్రెయిన్ డ్యామేజ్ అవుతూ ఉంటుంది. టైం పోయే కొద్దీ ఎవ్రీ మినిట్ ఒక 10 మిలియన్స్ న్యూరన్స్ డ్యామేజ్ అవుతూ ఉంటాయి. సో మీరు ఎంత అర్లీగా వస్తే అంత మంచిది. సో వితిన్ 4.5 hours వచ్చినప్పుడు ఒక ఇంజెక్షన్ ఇవ్వగలరు. ఆ తర్వాత ఇవ్వలేమన్నమాట. అది కూడా వితిన్ 4.5 hours వచ్చినప్పుడు కూడా లార్జ్ క్లాట్ ఉంటే ఇంజెక్షన్ ఇచ్చిన తర్వాత కూడా ఈ మెకానికల్ థ్రాంబెక్టమీ అనే ప్రొసీజర్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే పెద్ద క్లాట్ ఉన్నప్పుడు మందుతో కరగదు. సో మనం వెళ్ళి ఒక ట్యూబ్ పెట్టి కెథెటర్స్ కానీ స్టెంట్స్ కానీ పెట్టి ఆ క్లాట్ని తీయాల్సి ఉంటుంది. దీన్ని మెకానికల్ థ్రాంబెక్టమీ అంటారు అనమాట. సో ఇది ఒక 24 గంటల వరకు చేయొచ్చు. బట్ కొన్ని కండిషన్స్ ఉంటాయి. ఒకసారి మేము స్కాన్ చూసి ఇది చేయొచ్చా లేదా అని చూసి చేయొచ్చు, నాకు బెనిఫిట్ ఉంటుంది అంటే ఇవి చేస్తామన్నమాట. సో ఈ స్టార్ హాస్పిటల్లో ఈ క్యాత్ ల్యాబ్, ఎంఆర్ఐ ఇమేజింగ్, సిటీ, అడ్వాన్స్డ్ పర్ఫ్యూషన్ ఇవన్నీ ఉన్నాయి. సో ఈ కాంప్రహెన్సివ్ స్ట్రోక్ సెంటర్ వల్ల పేషెంట్కి ఏ టైంలో వచ్చినప్పుడు ఏది బెస్ట్ ట్రీట్మెంటో అది ఇవ్వగలం అనమాట. ఐడెంటిఫై వచ్చిన వెంటనే ఇమీడియట్గా ఐడెంటిఫై చేస్తారు. వితిన్ 10 minutesలో స్కాన్ అయిపోతుంది. వితిన్ 5-10 minutesలో వీ కెన్ టేక్ ఎ డెసిషన్ బట్టి ట్రీట్మెంట్ నెక్స్ట్. సో మ్యాక్సిమం ఒక 20 minutes to half an hourలో విల్ టేక్ ఎ డెసిషన్ వాట్ టు డూ. బెస్ట్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్. వచ్చిన 5 minutesలో వస్తే ఇంకా బెటర్. బట్ ఐడెంటిఫై చేసి రానికి ఒక టైం పడుతుంది కాబట్టి అట్లీస్ట్ అంటే మనకి ఒక క్రైటీరియా ఉంటుంది. 4.5 hours వస్తే ఇంజెక్షన్ ఇచ్చి చూస్తారనమాట. తర్వాత వస్తే ఇంజెక్షన్ ఇవ్వనీకి ఉండదు. సో ఒక లార్జ్ క్లాట్ ఏమైనా ఉంటే ఈ మెకానికల్ థ్రాంబెక్టమీ అని ఒక ట్యూబ్ పెట్టేసి చేస్తామన్నమాట. సో దీన్ని మెకానికల్ థ్రాంబెక్టమీ అంటారు. ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ.